ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రెస్ మీట్. ఆ యుద్ధంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన దేశాన్ని మనల్ని కాపాడడానికి వీరనమ్మం పొందిన ముందు నాయక్ గారు నిజంగా కూడా మనందరికీ కూడా మన జిల్లా వాసి కావడం, మన జిల్లాలో గోరంట్ల మండలం కల్లి గ్రామ తాండా దగ్గర నుంచి కావడం మనందరికీ కూడా గర్వకారణం. ఈరోజు మన మాతృభూమిని రక్షించుకునే దానికి అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఎంతటి త్యాగాలకైనా కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి అందరికి కావాలని చెప్పి మనం చేస్తూ మరొక మారు అతనికి జోహర్లు కూడా అర్పిస్తూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జూన్ 12 తిరిగి తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు కూడా విజిట్ కూడా రావడం జరిగింది. ఆయన విజిట్కు రావడము హంద్రీ నీవాని సుజల స్రవంతి ప్రాజెక్టును కూడా కంప్లీట్గా కూడా సందర్శించడం, అక్కడ ఛాయాపురంలో మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఆయన గమనిస్తే ఏమీ మార్పు రాలేదు. అతని రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు చెప్పడంలోనే సరిపోతుంది. ఈ మరొక మారు కూడా నిన్నటి రోజు అతని పర్యటన కూడా కేవలం అబద్ధాలు అన్నీ కూడా మరొక మారు చెప్పడం, వెళ్ళిపోవడమే చెప్పినాడు. అతను చేయని పనులు కూడా అతనే చేసినట్లుగా ఈరోజు చెప్పుకోవడము, ప్రచారం చేసుకోవడం మాత్రమే పరిమితమైనాడు తప్ప ఈ జిల్లాకు అదనంగా ఒక హంద్రీ నీవా వలన ఇరిగేషన్ ప్రాజెక్టు వలన కానీ వనగూరేది ఏమాత్రం కూడా ఒక నిర్ణయం కానీ తీసుకోకుండా మరొక మారు ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, ఈ జిల్లా అభివృద్ధికి కూడా గట్టి దెబ్బ అంటే ఒక ద్రోహం చేసిపోయినట్లు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మరొక మారు కూడా నిరూపించబడింది నిన్న పర్యటన కూడా. అతను ప్రారంభించిన నుంచి కూడా అతను ఏమీ చేయలేదు, కేవలం ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేయడం. అతను కానీ వారి యొక్క నాయకులు కానీ, ఆ స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కానీ, మంత్రి గారు కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవ్ గారు కూడా కేవలం ఆ తెలుగుదేశం పార్టీ చేయనట్టుగానే ప్రచారం చేసుకోవడానికే ఆ సమావేశాన్ని, ఆ సభను కూడా ఉపయోగించుకున్నాడు తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవాకు ఒక గంప మన్ను కూడా ఎత్తేయలేదు అని చెప్పడానికే పడరాని పాటలు కూడా పడ్డారు. ఇది గురిగింజ సామెత అనేది చాలా కూడా ఉంది. కానీ వారి కథ ఏమో చూసుకోవాల్సి పడింది. ఈరోజు ఈ కృష్ణా జలాలు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏదో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినట్లుగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లే దాన్ని అంతా కూడా పనులు ప్రారంభించినట్టుగా ఈరోజు చెప్పుకొస్తూ పోయినాడు నిన్నంతా. కానీ ఇది కాదు, ఇది రాయలసీమ ప్రజల యొక్క కళ, పోరాటాలు. గత ఎన్నో దశాబ్దాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు